ఒకప్పుడు పెద్ద పర్వతం గోల్డెన్ పర్వతం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతం ప్రపంచంలో అతి అందమైన పర్వతంగా పేరుగాంచింది. కానీ అక్కడ చేరడానికి చాలా కష్టం మరియు చాలా మంది ప్రయత్నించినా అపారులా ఫెయిల్ అయ్యారు. పర్వతానికి సమీపంలోని ఒక గ్రామంలో ఒక యువకుడు, రాహుల్, ఈ పర్వతాన్ని చేరాలని నిర్ణయించుకున్నాడు. అతనికి పర్వతంపై ఉన్న అందం గురించి తెలుసు, కానీ వెళ్ళడానికి ఎన్ని అడ్డంకులు ఉంటాయో కూడా తెలుసు. రాహుల్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పర్వతంలో కొన్ని ప్రాణాంతకమైన చక్రవాటాలు, ఇబ్బందిగా మారిన మార్గాలు మరియు తీవ్రమైన వాతావరణం అతనికి సవాళ్లు ఇచ్చాయి. కానీ అతను వెనక్కి తగ్గకుండా తన లక్ష్యాన్ని చేరుకోవాలని పట్టుదలతో పని చేశాడు. ప్రతిరోజు అతను తన లక్ష్యాన్ని స్మరించి దానికి చేరుకోవడానికి ప్రేరణను పొందాడు. కొన్ని వారాలు, నెలలు మరియు చాలా మంది తప్పిన మార్గాల్లో ప్రయాణం చేసిన తర్వాత రాహుల్ చివరకు గోల్డెన్ పర్వతాన్ని చేరుకున్నాడు. అతని కృషి, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం అతనికి విజయాన్ని అందించాయి. అతనికి అందించిన బహుమతి పర్వతం మీద చేరుకోవడం మాత్రమే కాదు, అది తన స్వంత సామర్థ్యాన్ని తెలుసుకోవడం మరియు నిస్సహాయతను అధిగమించడం కూడా. ఈ కథ మనకు నేర్పిస్తుంది, పట్టుదల, లక్ష్యం పొందడానికి కష్టం పడటం అవసరం. ఆత్మవిశ్వాసం, మనకి ఇంతవరకు చేస్తామని నమ్మకం ఉండాలి. కష్టపడటం, ఎన్ని అడ్డంకులు వచ్చినా కృషి చేస్తూ ముందుకు సాగాలి. ఇలా సవాళ్లను ఎదుర్కొనడం మరొక అడుగు ముందుకు వేసే ధైర్యాన్ని మనలో పెంచుతుంది.